పెర్ఫార్మెన్స్ అప్రైజల్ లో మోడర్న్ అప్రోచెస్ లో one of the approaches, management by objectives, is very important, and it covers in both performance appraisal and planning also. So ఇది ప్లానింగ్ లో ఉంటుంది, అలాగే పెర్ఫార్మెన్స్ అప్రైజల్ లో కూడా ఉంటుంది. దట్ ఇది మోడర్న్ అప్రోచ్, వెరీ ఇంపార్టెంట్ అప్రోచ్. ఎగ్జామినేషన్స్ లో క్వశ్చన్స్ దీని మీద చాలా సార్లు అడిగి ఉన్నారు. సో ఇది సపరేట్ కాన్సెప్ట్ గా కూడా చదువుకోవాల్సిన అవసరం ఉంది. సో దీని గురించి తర్వాత చాలా వివరంగా రాస్తున్నాను పెర్ఫార్మెన్స్ అప్లై గురించి. ఇది జస్ట్ ఒక సినాప్సిస్ లాగే ఉన్నాయి. సో మీకు డీటెయిల్డ్గా ఈ నోట్స్లో ఉంది, నేను నోట్స్ ఇచ్చినప్పుడు మీరు చదువుకుంటారు. సో ఒకసారి ఎంబీఓ చూసినట్లయితే టెక్స్ట్ బుక్ మెటీరియల్ ఇట్స్ వెరీ చాలా క్లియర్గా ఉంది ఇది. సో మేనేజ్మెంట్ బై ఆబ్జెక్ట్ వాజ్ ఫస్ట్ పాపులరైజ్డ్ బై పీటర్ డ్రక్కర్ ఇన్ 1954. ఓకే, ఎంబీఓ ఎవరు కనుగొన్నారనే దానికి పీటర్ డ్రక్కర్ అనేది మనకు ఆల్రెడీ తెలుసు. ఓకే, అండ్ ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్, ఆయన రాసిన బుక్ ఏంటి, ద ప్రాక్టీస్ ఆఫ్ మేనేజ్మెంట్. ఓకే, ఇక్కడ ఇది కూడా చదువుకోవాలి మనం. సో ఇక్కడ డైరెక్ట్గా మేనేజ్మెంట్ బై ఆబ్జెక్టివ్ అంటే ఏంటంటే, ఒకసారి ఆ పేరు చూసి చదువుకున్నాం, మేనేజ్మెంట్ బై ఆబ్జెక్టివ్. వాట్ ఈస్ ఆబ్జెక్టివ్ అంటే ఏంటి, ఒక పని ఏదో చేయాలి. ఓకే, సో అది ఎలా జరగాలి, ఖచ్చితంగా జరగాలి. సో దాన్ని బేస్ చేసుకొని మేనేజ్ చేయడము అని అర్థం బేసికల్గా మేనేజ్మెంట్ బై ఆబ్జెక్టివ్ అంటే. సో ఇక్కడ ఒకరు మేనేజ్మెంట్ అంటేనే డూయింగ్ థింగ్స్ బై సమ్ అదర్ పర్సన్స్. ఓకే, సో ఒక వర్క్ని కంప్లీట్ చేయడానికి ఒకరు చేస్తూ ఉంటారు, ఒకరు చూస్తూ ఉంటారు, సూపర్విజన్ లాగా ఉంటుంది. సో సేమ్ కాన్సెప్ట్ ఇక్కడ కూడా అలాగే ఉంటుంది, అది కొంచెం డీటెయిల్డ్గా చూద్దాము. It is a process of agreeing within an organization so that management and employees buy into the objectives and understand what they are. It has a precise and written description objectives ahead, timelines for their monitoring and achievements. So here the employees and manager agree to what the employee will attempt to achieve in a period ahead, and the employee will accept and buy into the objectives. ఇక్కడ బియు బై కాదండి, ఇది బై మిస్టేక్ అలా ఉంది. ఓకే, సో ఇక్కడ ద ఎంప్లాయీస్ అండ్ మేనేజర్స్ అగ్రీ. ఎవరు ఉన్నారండి, 2 కాంపోనెంట్స్ ఉన్నారు, ఎంప్లాయీస్ అలాగే మేనేజర్, ఇద్దరు ఉన్నారు. వాళ్ళిద్దరూ అంగీకారంతో వస్తారనమాట, మనం ఈ పని చేయాలి ఇంత పీరియడ్లో అని. సో అలా చేయించగలిగేదే మేనేజ్మెంట్ బై ఆబ్జెక్టివ్. ఓకే, ఇక్కడ డెఫినేషన్ చూద్దాం, ఇంకా కాన్సెప్ట్ క్లారిటీగా అర్థమవుతుంది. మేనేజ్మెంట్ బై ఆబ్జెక్టివ్ ఈజ్ ఏ ప్రాసెస్ వేర్ బై ద సుపీరియర్ అండ్ ద మేనేజర్స్. ఇక్కడ చూడండి, సుపీరియర్ అండ్ మేనేజర్స్ అంటే ఇద్దరు, ఇక్కడ ఎవరు, సేమ్ ఆర్గనైజేషన్ ఆఫ్ అన్ ఆర్గనైజేషన్ జాయింట్లీ ఐడెంటిఫై ఇట్స్ కామన్ గోల్స్. ఆ ఆర్గనైజేషన్ యొక్క కామన్ గోల్స్ని జాయింట్లీగా ఐడెంటిఫై చేస్తారు. డిఫైన్ ఈచ్ ఇండివిజువల్స్ మేజర్ ఏరియాస్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ. సో క్లియర్ కట్గా అక్కడ ఉంటుంది అన్నమాట, ఏ రెస్పాన్సిబిలిటీ ఎవరిది అనేసి. ఇన్ టర్మ్స్ ఆఫ్ రిజల్ట్స్ ఎక్స్పెక్టెడ్ ఆఫ్ హిమ్, and use these measures as a guide for operating the unit and assessing the contribution of each of its members. సో ఒక పని మీరు చేయాలి అని చెప్పేసి ముందుగా నిర్ణయించుకొని, సో దాని తర్వాత ఆ రిజల్ట్స్ని ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ అనమాట, ఒక మనం అంటాం టార్గెట్స్ అంటాం కదా, ఆ టార్గెట్ని పెట్టి దాని ప్రకారము మీరు ఇంత చేశారు, వీళ్ళు ఇంత చేశారు, వీళ్ళు ఇంత చేశారు అని చెప్పి చెప్పేటటువంటి కులమానమే ఈ మేనేజ్మెంట్ బై ఆబ్జెక్టివ్. ఓకే, ఇక్కడ ప్లానింగ్ లో కూడా ఎందుకు ఉందంటే, ఒక పనిని మనం ఎలా కంప్లీట్ చేద్దాము అని ముందుగా నిర్ణయించుకునేది కదా ప్లానింగ్ అంటే అర్థము. సో ఎంబీఓ అనేది వన్ ఆఫ్ ద కాంపోనెంట్స్ ఆఫ్ ప్లానింగ్ ఆల్సో, అండ్ ఇట్ ఈస్ ఏ వన్ ఆఫ్ ది టైప్స్ ఆఫ్ మోడర్న్ అప్రోచెస్ ఆఫ్ పెర్ఫార్మెన్స్ అప్రైజల్స్. ఓకే, సో ఈ డెఫినేషన్ క్లియర్ కట్ గా అర్థమవుతుంది. సో ఇంకా ఫీచర్స్ అవన్నీ ఇంకా మామూలే, ఇక స్టెప్స్ ఇన్ ఎంబీఓ దట్ ఈజ్ ఓకే. ఇకపోతే మన మెటీరియల్ లేకొద్దాము, సేమ్ తాలూకు అది ఇక్కడ కూడా ఉంటుంది. సో ఇక్కడ చూడండి, మేనేజ్మెంట్ బై ఆబ్జెక్టివ్. ఎంబీఓ అనేది సాధారణంగా మేనేజర్స్ తమ ఎంప్లాయీస్కి కొన్ని గోల్స్ రీచ్ అవ్వాలని నిర్దేశించి పీరియాడికల్లీ వారి యొక్క పురోగవృద్ధిని మెజర్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇక్కడ చూడండి, అక్కడ ఉన్నటువంటి డెఫినేషనే సో వేరే టెక్స్ట్ బుక్లో అట్లా అర్థం చేసుకోవడానికి, మన భాషలో అర్థం చేసుకుంటే ఎక్కువ గుర్తుంటుంది కదా, అందుకని చెప్పేసి తెలుగులో రాసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఓకే,
The term MBO almost always refers to a comprehensive organization-wise goal setting and appraisal perform that consist of the following steps. అవేంటి? సెట్టింగ్ ఆర్గనైజేషన్ గోల్స్, ఇదిగోండి ఇక్కడ ఇక్కడ ఆల్రెడీ ఉంది, ఇదే సెట్టింగ్ ఆబ్జెక్టివ్స్, ఇక్కడ ఉన్నాయి చూడండి, ఇవే మళ్ళీ వివరంగా ఆబ్జెక్టివ్స్ సెట్ చేసుకుంటాము. తర్వాత డెవలపింగ్ యాక్షన్ ప్లాన్స్, దానికి తగ్గట్టుగా ప్లాన్స్ డెవలప్ చేసుకుంటాము. ఆ తర్వాత రివ్యూయింగ్ ప్రోగ్రెస్, సో ఎంత మేరకు మనము పురోగతి జరుగుతుందామా లేదా అని చూస్తాము. ఆ తర్వాత పెర్ఫార్మెన్స్ అప్రైజ్ చేద్దాం, అక్కడ అంత అయిపోయిన తర్వాత అప్రైజ్ చేస్తాము. ఓకే, సో దిస్ ఈజ్ ద మేనేజ్మెంట్ బై ఆబ్జెక్టివ్. ఇది కూడా సెట్టింగ్ డిపార్ట్మెంట్ గోల్స్, ఇంకొంచెం డీపర్గా ఉంటుంది, ఇది కొంచెం విపులంగా. ఓకే, సెట్ డిపార్ట్మెంట్ గోల్స్, డిస్కస్ డిపార్ట్మెంట్ గోల్స్, డిఫైన్ ఎక్స్పెక్టెడ్ రిజల్ట్స్, అంటే వాళ్ళకి చెప్తాం ఇంత టార్గెట్ అని. తర్వాత పెర్ఫార్మెన్స్ రివ్యూస్ చేస్తాము, ప్రొవైడ్ ఫీడ్బ్యాక్ చేస్తాము. సో దీని పాజిటివ్ ఏంటి, నెగిటివ్ ఏంటి అనేది చదువుకుంటారు మీరు. సో దిస్ ఈజ్ అబౌట్ MBO. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఫర్ both planning and as well as measuring the employees output, that is performance appraisal. Okay, very important concept అండి. మీరు ఇంకా డీటెయిల్స్ చదవాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి కాన్సెప్ట్ పెర్ఫార్మెన్స్ అప్రైజల్ ఫర్ డిఎల్ అండ్ జేఎల్ అండ్ మిగతా వాటికి కూడా. సో ఇప్పుడు ఫోకస్ అంతా మనకు ఈ లెక్చర్స్ అన్ని కూడా మనకి డిఎల్ అండ్ జేఎల్కి. ఓకే, సో కవర్ అవేవి నెట్ సెట్కి మీరు చదువుకుంటారా, వింటారు. సో బేసికల్గా ది ప్రయారిటీ వచ్చేసి డిఎల్ జేఎల్కి, రైట్. నెక్స్ట్ approach వచ్చి 360 degrees approach. The name itself says 360 degrees. It means to all the angles we measures the employee performance. Okay, so ఏంటి ఇక్కడ అర్థము, that 360 degree technique is understood as systematic collection of performance data on an individual or group derived from a number of stakeholders. Okay, that is a very important term, that is stakeholders. Already last class lo oka master adiginattunaru mandi, what is stakeholders ante. So can anybody say what is the difference between shareholder and stakeholder? చెప్పగలుగుతారా ఎవరన్నా? చాట్ చేస్తారా? చాట్ చేసే ముందు వీడియోస్ ఆన్ చేసుకుందాము. చెప్పండి, స్టేక్ హోల్డర్ అంటే ఏంటి? ఆల్ షేర్ హోల్డర్స్ ఆర్ స్టేక్ హోల్డర్స్, బట్ ఆల్ స్టేక్ హోల్డర్స్ ఆర్ నాట్ షేర్ హోల్డర్స్, మే నాట్ షేర్ హోల్డర్స్. ఓకే, ఎస్, ఇట్ ఈస్ రైట్. సో స్టేక్ హోల్డర్ అంటే కంపెనీకి రిలేటివ్ ఉంటే, సంబంధం ఉంటే చాలు, ఏ రకమైన సంబంధం ఉన్నా చాలు, వాళ్ళందరూ కూడా స్టేక్ హోల్డర్స్ అవుతారు. ఫర్ ఎగ్జాంపుల్, ఆ కంపెనీకి వెబ్సైట్ తయారు చేయడానికి మనం వేరే కంపెనీకి ఇచ్చామనుకోండి, సో వాళ్ళు కూడా స్టేక్ హోల్డర్సే అవుతారు. ఓకే, సో నా కంపెనీతో రిలేషన్ ఉంటే చాలా, అంతే. నేను కంపెనీకి కన్జ్యూమర్ని, కస్టమర్ని. ఓకే, నేను స్టేక్ హోల్డర్ని. ఓకే, లైక్ అలాగా డిస్ట్రిబ్యూటర్స్, నెక్స్ట్ వాట్ నాట్, ఎవరు ఈ ముడి సరుకు సప్లై చేసే వాళ్ళు, అందులో పనిచేసే ఎంప్లాయీస్, మేనేజర్స్, డైరెక్టర్స్, ఎవ్రీ వన్, ఈవెన్ వాచ్మెన్ కూడా స్టేక్ హోల్డర్. ఓకే, పదం ఇంపార్టెంట్ అండి. ఓకే, సో ఇక్కడ స్టేక్ హోల్డర్ అంటే ఇంకా అన్ని రకాలుగా అనమాట. సో స్టేక్ హోల్డర్స్ ఆర్ ఇమీడియట్ సూపర్వైజర్స్, టీమ్ మెంబర్స్, కస్టమర్స్, పీర్స్, అలాగే ఆయన సెల్ఫ్లో కూడా అనమాట. సో ఆయనతో కూడా తీసుకుంటారు. సో దట్ ఈస్ పెర్ఫార్మెన్స్ అప్రైజల్లో ఏంటి, 360 degrees అప్రైజ్. సో చాలాసార్లు క్వశ్చన్స్ అడిగారు, 360 degrees అప్రైజల్లో ఎలా నుంచి తీసుకుంటారని, ఎవరి నుంచి తీసుకోరు అని చెప్పేసి. అట్లే అన్ని నుంచి తీసుకుంటారు. సో ఈ కాన్సెప్ట్ సింపుల్ కాన్సెప్ట్సే. సో అవి మనం కొంచెం వాటికి డిఫరెన్స్లు, వాటి తాలూకు కరెక్ట్ మీనింగ్ తెలుసుకుంటే చాలు. ఎగ్జామినేషన్ ఓ డీపర్గా ఎక్కడి నుంచో చాలా స్టాండర్డ్గా ఇస్తారా అని అనుకోకండి మీరు. ఓకేనా, అవి ఎంత పోర్షన్ చాలా తక్కువ, బ్లూ ప్రింట్లో తక్కువ పోర్షన్ మాత్రమే అలా ఇస్తారు. అదర్వైజ్ మామూలుగానే ఉంటుంది ఎగ్జామ్, అంత మరీ అంత డెప్త్గా ఏమీ ఉండదు. అండర్స్టాండ్? నెక్స్ట్
కంప్యూటరైజ్డ్ అండ్ వెబ్ బేస్డ్ పెర్ఫార్మెన్స్ అప్రైజల్, ఇవన్నీ ఎలక్ట్రానిక్ పెర్ఫార్మెన్స్ మానిటరింగ్ అన్నారు. ఇది మచ్ నాట్ ఇంపార్టెంట్ అదర్ కంపేర్స్ టు అదర్ మెథడ్స్. ఓకే, ఇలీగల్లీ డిఫెన్సిబుల్ అప్రైజల్ ప్రొసీజర్స్. సో ఇది కూడా అంత ఇంపార్టెంట్ ఏం కాదండి. మీకు బార్స్ 360 డిగ్రీస్ 360 డిగ్రీస్ ఎంబీ ఈ మూడు వెరీ వెరీ ఇంపార్టెంట్, రైట్. సో ఇండస్ట్రియల్ రిలేషన్స్ అనేది ఉన్నది. ఇది ఇందులో యాజ్ ఆఫ్ నౌ డిగ్రీ లెక్చరర్స్కి అయితే అవసరం లేదు. సో we will move on to next topic, that is ఏంటంటే ట్రేడ్ యూనియన్స్. చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఓకే, కొంచెం ఫోకస్ చేయాల్సినటువంటి కాన్సెప్ట్ అది, కాబట్టి దాన్ని మనం బాగా ప్రయారిటీ ఇచ్చేసి ఒకసారి చూస్తే బేసికల్గా కష్టమైన టాపిక్ అంటే మెటీరియల్ దొరకడానికి కానీ. సో కొంచెం మిగతా వాళ్ళంతా పోలిస్తే ఫోకస్ చేయాల్సినటువంటి అంశాలు ఉన్నటువంటి టాపిక్ ట్రేడ్ యూనియన్స్. ఓకే, ఎస్, ఐఎమ్ షేరింగ్ మై window. We see the syllabus of degree lecturers. After performance appraisal methods, we have trade unions and collective bargains. So ఈ రెండు చెప్పేసుకుంటే మనకి కంప్లీట్ అయిపోతుంది. ఓకే, where it is, yes, ఇక్కడ ఉంది ట్రేడ్ యూనియన్స్. సో ఫస్ట్ చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అన్నాము. ఫస్ట్ ఇంపార్టెంట్ ఇది ఇట్ అప్లికబుల్ టు ఆల్ ఓవర్ ఇండియా ఇంక్లూడింగ్ జమ్మూ అండ్ కాశ్మీర్. సో దాదాపు అన్ని యాక్ట్లు కూడా ఎక్సెప్ట్ జమ్మూ అండ్ కాశ్మీర్ అని చెప్పి అప్పట్లో ఉండేవి, ఇప్పుడు కలిసిపోయిందిలేండి. బట్ ఇప్పుడు ట్రేడ్ యూనియన్స్ అప్పుడెప్పుడో వచ్చినప్పటికీ కూడా 1927లో వచ్చినప్పటికి కూడా జమ్మూ అండ్ కాశ్మీర్ ఇంక్లూడ్ అయి ఉంటుంది. ఓకే, డాక్స్ ఎన్ఫోర్స్డ్ ఫ్రమ్ జూన్ లో వచ్చింది, ఎన్ఫోర్స్డ్ అయిపోయింది. ఓకే, అసలు ట్రేడ్ యూనియన్ అంటే ఏంటి? ఎంప్లాయీస్ అసోసియేషన్. మన మాటల్లో మనం జనరల్గా చెప్పుకోవాలంటే అసోసియేషన్. సో యూనియన్ ఎందుకు ఉంటుంది? వాళ్ళ తాలూకు సాటిస్ఫాక్షన్, వాళ్ళ తాలూకు ఏదైతే వాళ్ళ యొక్క రైట్స్ ఉంటాయో అవి సాధించుకోవడానికి, వాళ్ళ యొక్క డిమాండ్స్ ఏవైతే ఉంటాయో అవి సాధించుకోవడానికి మనం ట్రేడ్ యూనియన్స్ని చూస్తాము. ఓకే, సో ఇనిషియల్లీ ద కాన్సెప్ట్ ట్రేడ్ యూనియన్ originated for blue collar workers. So what the meaning of blue collar workers? చెప్పండి, బ్లూ కలర్ వర్కర్స్ అంటే ఎవరు? ఫ్యాక్టరీలో పనిచేసే వాళ్ళని బ్లూ కలర్ వర్కర్స్ అంటారు. అంటే చెమట వస్తే వాళ్ళని బ్లూ కలర్డ్ వర్కర్స్ అంటారు. సో వైట్ కలర్ వర్కర్స్ అంటే వాళ్ళకి చెమట రాదు, అంత ఆఫీషియల్గా ఉంటారు. ఎస్, సంబడి ఆర్ సేయింగ్ లోయర్ లెవెల్ డైలీ వేజ్ రన్నర్స్ లేకపోతే రేబర్స్ అంటారు, వాళ్ళు బ్లూ కలర్డ్ జాబ్ హోల్డర్స్ అంటారు. వైట్ కలర్డ్ జాబ్ హోల్డర్స్ అంటే ఉన్నతమైన స్థితిలో ఉంటారు వాళ్ళు. సో వాళ్ళందరూ వైట్ చొక్కా వేసుకుంటారని కాదు, వీళ్ళందరూ బ్లూ చొక్కా వేసుకుంటారని కాదు, మీనింగ్ అది అదండి, రైట్. నెక్స్ట్, సో ట్రేడ్ యూనియన్స్ ఫస్ట్ ఎందుకు వచ్చినాయి? బ్లూ కలర్డ్ వర్కర్స్ కోసం వచ్చినాయి. బట్ నౌ ఇట్ కవర్స్ వైట్ కలర్డ్ ఎంప్లాయీస్ అండ్ ఈవెన్ సూపర్వైజర్స్ అండ్ ఆఫీసర్స్, ఎవరికి అందరికీ ఉన్నాయి అసోసియేషన్స్. సో వై దిస్ ట్రేడ్ యూనియన్స్ అంటే ఫర్ బార్గెనింగ్స్. ఎందుకు? నాకు ఇది రావాలి, నాకు చేసి పెట్టండి అని. ఎవరితో? మేనేజ్మెంట్తో. సో ఇఫ్ యూ సీ ట్రేడ్ యూనియన్స్ యాక్ట్ 1926, అందులో డెఫినేషన్ వచ్చేసి చూడండి. డెఫినేషన్ అకార్డింగ్ సెక్షన్ 2H ఆఫ్ ద ట్రేడ్ యూనియన్ యాక్ట్ 1926. అని ఏంటంటే ట్రేడ్ యూనియన్ అంటే ఎనీ కాంబినేషన్ వెదర్ టెంపరరీ ఆర్ పర్మనెంట్ ఫార్మ్డ్ primarily for the purpose of, ఎందుకంట రెగ్యులేటింగ్ ది ఏంటండి, రెగ్యులేటింగ్ ద రిలేషన్స్. అదొకటి. ఓకే, ఇవి మీరు కొంచెం డీపర్గా చదువుకుందరు. ఫర్ ఇంపోజింగ్ restrictive conditions on the conduct of any trades business and includes any federation of 2 or more trade unions. The act has also covers employers association in trade unions. అసలు ఇంపార్టెంట్ అండి దేవుడు. ట్రేడ్ యూనియన్స్ యాక్ట్ ఎంప్లాయర్స్ అసోసియేషన్ కవర్ చేస్తుందా చేయదా అని అన్నప్పుడు
బేసికల్గా మనం ఏమనుకున్నామంటే ఇక్కడ చదువుకున్నాం అది బ్లూ కాలర్డ్ వర్కర్స్ స్టార్ట్ అయిపోయి ఇప్పుడు వైట్ కాలర్డ్ వర్కర్స్ స్టార్ట్ అవుతుందంటే మనం ఏమనుకుంటాం, మన మైండ్ ఎప్పుడు కూడా ఏమంటుందంటే ఇది ఖచ్చితంగా ఓన్లీ పనిచేసే వాళ్ళకి అన్ని అనిపిస్తుంది. కానీ బట్ ఇట్ ఈస్ ఎంప్లాయర్స్ అసోసియేషన్ కూడా ఉంటుంది. ట్రేడ్ యూనియన్ ఫీచర్స్. సో ఏంటి ట్రేడ్ యూనియన్ ఫీచర్స్? ట్రేడ్ యూనియన్ ఆర్ వాలంటరీ అసోసియేషన్స్, అంటే వాలంటరీగా అసోసియేషన్ అవుతాయి అవి. ఓకే, ఫార్మ్డ్ బై ఎంప్లాయీస్ టు సేఫ్ గార్డ్ దేర్ ఇంట్రెస్ట్ త్రూ కలెక్టివ్ యాక్షన్స్. సో అందరు కలిసి మాకు కావాలి కావాలని తెలుసుకుంటాం. ఇక్కడ టీయూ అని రాస్తున్నారండి, షార్ట్ కట్. టీ అంటే ట్రేడ్, యూ అంటే యూనియన్స్. సో ట్రేడ్ యూనియన్ ప్రిన్సిపల్స్ ఏంటంటే 3 ప్రిన్సిపల్స్. యూనిటీ ఈ స్ట్రెంగ్త్, ఒక కలిసి ఉంటే మనం స్ట్రాంగ్ ఉంటామని. నెక్స్ట్ ఈక్వల్ పే ఫర్ ఈక్వల్ వర్క్. నెక్స్ట్ ఓకే, నెక్స్ట్ సెక్యూరిటీ అండ్ సర్వీస్. మిస్ అయింది బట్ అదేంటి సెక్యూరిటీ అండ్ సర్వీస్ అనమాట. ఓకే, నెక్స్ట్ ఈ చదివేసుకుంటారు మీరు, ఇది ఈజీగా. నెక్స్ట్ రీజన్ ఫర్ జాయినింగ్ యూనియన్స్, ఇది ఆల్రెడీ తెలుసు మనకి. సో ఇదేంటంటే డిస్సాటిస్ఫాక్షన్ ఆఫ్ ఎంప్లాయీ పవర్లెస్నెస్, యూనియన్ ఇన్స్ట్రక్చర్మెంట్, సహకారం కోసం ఈ ట్రేడ్ యూనియన్స్ అనేవి ఉంటాయి. సో ఫంక్షన్స్, వాట్ ఆర్ ద ఫంక్షన్స్ ఆఫ్ ట్రేడ్ యూనియన్స్? ఫంక్షన్స్ రిలేటింగ్ టు మెంబర్స్, ఫంక్షన్స్ రిలేటింగ్ టు ఆర్గనైజేషన్స్, రిలేటింగ్ టు యూనియన్ యాక్టివిటీస్ అండ్ రిలేటింగ్ టు సొసైటీ. సో ఇవన్నీ కూడా కలిసి ఉంటాయి, అంటే వాళ్ళ కోసమే అని కాదు, ఇవన్నీ కలిసి ఉంటాయి. ఓకేనండి. ఇక్కడ what are the trade union movement in India? Major developments so as to arrive at the present scenario. Trade union activities started in India with the formation of Bombay Mill Hands Association. Okay, చాలా ఇంపార్టెంట్ అండి ఇది. ఓకే, ఫౌండెడ్ బై మిస్టర్ ఎన్కే లోఖండే 1890లో ఇట్లా జరిగింది. మొదటి ప్రపంచ యుద్ధానంతరము 14 నుంచి 19లో రష్యన్ రివల్యూషన్ ILO 1919 స్థాపిస్తే ఇండియాలో స్వరాజ్ మూవ్మెంట్ ఓకే మొదలైంది, ఏర్పాటు చేయడం. తద్వారా AITCకి ఏర్పడడం జరిగింది అనమాట 1920లో. గుర్తుంచుకోండి, 1920లో. ఇది ఇండియన్ మూవ్మెంట్, ఇండియాకి సంబంధించింది. సో AITC ఏర్పడిన తర్వాత చాలా యూనియన్స్ ఇండస్ట్రీ వైజ్గా మరియు రీజన్ వైజ్గా ఏర్పడ్డాయి. సో వీటి యొక్క లీగల్ స్టేటస్ కోసం 1926లో ట్రేడ్ యూనియన్ యాక్ట్ పాస్ చేయడం జరిగింది. ఇది 1 జూన్ 1927 నుండి అమల్లోకి వచ్చింది. మీరు గమనించారా? ఈ స్టోరీ మనకు తెలియకపోతే అసలు ఎందుకు 1926లో వచ్చింది అనేది మనకి గుర్తుండదు బేసికల్గా. ఓకే, సో ఇక్కడ మనం 2 బిట్లు గుర్తుంచుకోవచ్చు. ఒకటి, AITC 1920లో ఏర్పడింది. ఈ ఏర్పడిన తర్వాత ఈ నేపథ్యం చదివితే మనకి అసలు ఎందుకని ట్రేడ్ యూనియన్స్ 1926లో వచ్చినాయని మనకు క్లారిటీ వస్తుంది. దిస్ ఈజ్ సబ్జెక్ట్. ఇట్లా తెలుసుకుంటే మనకు గుర్తుంటుంది. ఓకేనా? అట్లా మీరు ఆబ్జెక్టివ్ బిట్స్ ఒక 100 చదివినా కానీ ట్రేడ్ యూనియన్స్కి మీకు ఇంత క్లారిటీ అర్థమవుతుంది. ఏమై రైట్ అన్నట్టు. సో ఆఫ్టర్ ద ఇండిపెండెన్స్ ద గ్రోత్ ఆఫ్ ట్రేడ్ యూనియన్స్ ఫాలోడ్ ద ప్యాటర్న్స్ ఆఫ్ డెవలప్మెంట్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్. ఇక ఇండస్ట్రీ ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఇంకా మొదలైనవి అనమాట మనకి. ఏంటి, ఇంక ఎవడి జెండా వాడదే, ఎవడి భాగవతం వాడదే. సో ఆ రకంగా వచ్చినాయి ఇవి అనమాట. Presently, the more active central trade unions are okay. INTUC 1947 Congress Party వాళ్ళది. Okay, next AITUC Communist Party వాళ్ళది. Okay, All India Trade Unions Congress. Okay, next CITU, BMS, HMS. వీటికి సంబంధించి అబ్రివేషన్స్ ఇవ్వండి, నేను చూపిస్తా. ఇప్పుడు ఈ ఎలా చూసినానంటే, సో వెబ్సైట్కి వెళ్ళి అప్పుడు రాయలేదు నేను సరిగ్గా. సో ఒకసారి మీకు ఇలా కూడా చదవచ్చు అని చూపించడానికి ఇలా చూసాను చూడండి. సో INTC ఫుల్ ఫామ్ అని పెడితే ఇప్పుడు మనకి క్లారిటీ వచ్చింది. ఇండియన్ నేషనల్ ట్రేడ్ యూనియన్స్ కాంగ్రెస్. ఓకే, 1947లో వచ్చింది. డేట్స్ కూడా గుర్తుపెట్టుకోండి ఇవి. సో అంటే మీరు ప్యారలల్గా నోట్స్ పక్కన రాసుకోవాలి. ట్రేడ్ యూనియన్ చదువుకున్నాం కాబట్టి we need to study the different types of trade unions and their commencement year and date. ఓకే, అదొకటి. నెక్స్ట్ ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్. చాలా జాగ్రత్త అండి, ఈ పదాలు కూడా. ఓకే, ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్. ఇక్కడ కమ్యూనిటీ అని పెడతారనుకోండి, చదవకపోతే అయిపోతుంది, లేచిపోతుంది. ఓకే, దాని తర్వాత నెక్స్ట్ CITUC సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్స్. ఇక్కడ సెంటర్ అనే పదం గుర్తుపెట్టుకోవాలి. సెంట్రల్ అని పెట్టారనుకో మనకు గుర్తుండదు. ఓకే, సో ఆబ్జెక్టివ్ బిట్స్ అంటే అంతే కదా, చిన్న మారుస్తారు. ఆబ్జెక్టివ్ అంటే కరెక్ట్గా ఉండాలని అర్థం. నెక్స్ట్ BMS అంటే భారతీయ మజ్దూర్ సంఘ్. భారతీయ మజ్దూర్ సంఘ్ అండి. ఓకే, నెక్స్ట్
ఇంకేముంది నెక్స్ట్ యుటియుసి, యునైటెడ్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్. ఇది కొంచెం ఇంపార్టెంట్ అండి, యునైటెడ్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్. ఆ తర్వాత ఉన్నది ఎన్ఎల్ఓ, నేషనల్ ఆర్గనైజేషన్ ఆఫ్ లేబర్. చాలా ఇంపార్టెంట్ ఇది, 1978 ఏర్పడింది. ఓకే, వాజ్ ఫార్మ్డ్ ఆఫ్టర్ ఏ స్ప్లిట్ ఫ్రమ్ ఐఎన్టీయూసి ఫౌండెడ్ బై మొరార్జీ దేశాయ్. ఓకే, నెక్స్ట్ ఎవరైనా నీజల్ నింగప్ప అండ్ కామరాజ్. సో ఇది గురించి బాగా గుర్తుపెట్టుకోండి ఇది, ఎందుకంటే మీరు ఇద్దరు ముగ్గురు విడిపోయి చేసినారు కాబట్టి మేబీ పేపర్ సెట్ చేసే వాళ్ళు కనుక ఈ ట్రేడ్ యూనియన్లో ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ అయ్యి ఉంటే ఈ ఏరియాలో క్వశ్చన్ అడుగుదాం కొంచెం కష్టంగా అని అడిగితే ఇట్లా అడుగుతాం. నెక్స్ట్ నేషనల్ ఫ్రంట్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్స్, డిహెచ్ఎన్. సో ఎన్ఎఫ్ఐఎల్, ఓకే, ఎన్ఎఫ్ఐటి అది. సో దిస్ ఈస్ అబౌట్ డిఫరెంట్ ట్రేడ్ యూనియన్స్ ఇన్ ఇండియా సెంటర్ వైజ్. ఓకే, సో ఇఫ్ యూ సీ ఇదిగోండి ఈ అబ్రివేషన్లన్నింటికి ఇప్పుడు మనము వెబ్లో చూసినాము. సో వెన్ ఎవర్ you need diversification in your education, you may go website, so like this. సో అలాంటప్పుడు ఏంటంటే కొంచెం మనకి మారినట్టు అనిపిస్తుంది, అలాగే ఎక్కువ నాలెడ్జ్ ఉంటుంది, అలాగే మనం డైవర్సిఫైగా చూస్తున్నాం కాబట్టి అది గుర్తుంటుంది. ఓకే, దిస్ ఈస్ one of the strategies of your preparations. Okay, right. The government of India has recognized only those central unions having at least presence in 4 states. నాలుగు రాష్ట్రాల్లో ఉంటేనే అవుతుంది అన్నట్టు. ఓకే, నెక్స్ట్ ఇదంతా కొంచెం నేపథ్యమే, మీరు చదువుకుందరు. ఓకే, ఈ బుక్ ఇస్తాను, సాఫ్ట్ కాపీ ఇస్తాను, మీరు చేసుకున్నారు. రిజిస్ట్రేషన్ ఆఫ్ ఏ ట్రేడ్ యూనియన్ అకార్డింగ్ టు ట్రేడ్ యూనియన్ యాక్ట్ 1920, అండర్ దీస్ ప్రావిజన్స్ a state of government have been authorized to appoint a registrar of trade union of our state. అవసరం అనుకుంటే అడిషనల్ డిప్యూటీ రిజిస్ట్రార్ కూడా నియమించుకోవచ్చు. అప్లికేషన్ ఫర్ రిజిస్ట్రేషన్ ఆఫ్ ద ట్రేడ్ యూనియన్ మే బి మేడ్ బై 7 or more persons who want to నెక్స్ట్ కాన్స్టిట్యూట్ ద పర్సన్. యాక్ట్ రాకముందు యాక్ట్ రాకముందు ఎట్లా చేసేవాళ్ళంటే ఇది అంత నేపథ్యం, ఇదేం మనకి ఎగ్జామ్కి రాదు, బట్ ఇలాంటి చదివితే బాగా గుర్తుంటాయి అన్నమాట. ఓకేనా, ఎన్నో పుస్తకాలు గ్యాదర్ చేసింది మెటీరియల్ ఇది. ఓకే, ఎగ్జిస్టింగ్ గా ఉన్న యూనియన్స్ అప్లికేషన్స్ తో పాటు సంబంధిత గత సంవత్సరం ఆస్తుల పట్టికనే రిజిస్ట్రార్స్ ఇస్తే తన సంతృప్తి చెందినట్లయితే, అది యాక్ట్ లో అన్ని విషయాలు సమన్వయపరుస్తూ ఉన్నట్లయితే ట్రేడ్ యూనియన్ యాక్ట్ 1926 అండర్ సెక్షన్ 8 ప్రకారం రిజిస్ట్రేషన్ చేసి ఒక సర్టిఫికేట్ ఇస్తారు. అంటే ఇక్కడ విషయం ఏంటంటే 1926 యాక్ట్ రాకముందు ఉన్న కంపెనీలకి ఎట్లా చేస్తారు అన్నదానికి ఈ నేపథ్యం చాలా బాగా ఉపయోగపడుతుంది. Did you got the point? 1926 ముందు కూడా యూనియన్స్ ఉన్నాయి. ఓకే, సో వాళ్ళు ట్రేడ్ యూనియన్లోకి ఎట్లా వచ్చారు, 26 వచ్చిన తర్వాత ఇదిగో మేము సో కంపెనీ, ఓకే, సో యూనియన్స్, సో మా యొక్క ఆస్తికులు బట్టి ఇట్లుంది, మరి చూసి కొద్దిగా మేము కూడా యాక్ట్లోకి వస్తాము, సో మమ్మల్ని కూడా కొంచెం రానివ్వండి అని అన్నట్లుగా అంటే ఆ కంపెనీ రిజిస్ట్రార్ సంతృప్తి చెందితే 1926 యాక్ట్ ప్రకారము అందులో ఉన్నటువంటి సెక్షన్ అదేంటి అండర్ సెక్షన్ 8 ప్రకారం రిజిస్ట్రేషన్ చేస్తారు. నెక్స్ట్ ట్రేడ్ యూనియన్ క్యారెక్టరిస్టిక్స్ ఏంటంట, ఆ క్యారెక్టరిస్టిక్స్ ఇట్ బికమ్స్ ఏ బాడీ ఆఫ్ కార్పొరేట్ బై ద నేమ్ లెజిస్లేచర్, ఇట్ హ్యాస్ ఏ పర్పెక్చువల్ సక్సెషన్, అంటే ఎల్లకాలం కొనసాగుతూనే ఉంటుంది, ఇది రేపు ఏదో ఎండ్ అయిపోదు. అలాగే కామన్ సీల్ ఉంటుంది కంపెనీకి ఉన్నట్టు, అది రేపు ఎల్లుండి ఎండ్ అయిపోతుంది అని అంటే పర్ఫెక్చువల్ సక్సెస్ అంటారా, కంటిన్యూస్గా ఉంటుంది అని. ఓకే, క్యారెక్టరిస్టిక్స్ చదువుకోండి మీరు, అంత మామూలే. నెక్స్ట్ ట్రేడ్ యూనియన్స్ డ్యూటీస్ అండ్ లయబిలిటీస్. ట్రేడ్ యూనియన్ హెడ్ ఆఫీస్, ఓకే, ప్లేస్ చేంజ్ తెలిస్తే సెక్షన్ 12 ప్రకారం ఈ విషయం రిజిస్ట్రార్కి తెలియాలి. అంటే ఆ ప్లేస్ నుంచి చేంజ్ చేయాలనుకుంటే మన ఇష్టం చేయకూడదు. సో కంపెనీ రిజిస్ట్రార్ సంబంధిత రిజిస్ట్రార్కి తెలియజేయాలి. ఓకే, జనరల్ ఫండ్ని స్పెసిఫైడ్ అంశాలకు మాత్రమే ఖర్చు చేయాలి. ట్రేడ్ యూనియన్ తాలూకు దాన్ని ఏమంటారు, ఈ మూవ్మెంట్స్, అలా మేనేజ్మెంట్ అండ్ ఫైనాన్షియల్ అండ్ అదర్ మేనేజ్మెంట్స్. మొత్తం ట్రేడ్ యూనియన్స్లో సగం మంది ఖచ్చితంగా కన్సర్న్ ఇండస్ట్రీలో వర్క్ చేస్తూ ఉండాలి, సగం మంది సోషల్ పొలిటికల్ వర్కర్స్ అయి ఉండొచ్చు. అంటే ఎట్లా పెట్టాలి ఏంటి అనేది.
సంవత్సరం చివరిలో ట్రేడ్ యూనియన్ యొక్క ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ ని రిజిస్ట్రార్కి విధిగా పంపించాలి. మీకు ట్రేడ్ యూనియన్ రికగ్నిషన్ అసలు ఎలా గుర్తిస్తారు అంటే కనుక, సో బోలెడ్ ట్రేడ్ యూనియన్స్ రిజిస్ట్రేషన్ చేసుకుని తమ ఇండస్ట్రియల్ రికగ్నిషన్ కోసం పోటీ పడతా ఉంటాయి. అయితే కంపెనీ యాజమాన్యం ఏ ట్రేడ్ యూనియన్ గుర్తించి కలెక్టివ్ బార్గెనింగ్ మరియు ఇతర సందర్భంగా పిలుస్తుంది ఆ పరిస్థితి అనే విషయం యాక్ట్ లో చెప్పలేదు. అయితే ఎనెక్సరీ 1 ఆఫ్ కోడ్ ఆఫ్ డిసిప్లిన్ లో ఇండియన్ ఇండస్ట్రీ హ్యాస్ ప్రిస్క్రైబ్డ్ ద క్రైటీరియన్ ఫర్ రికగ్నిషన్ ఆఫ్ ట్రేడ్ యూనియన్స్ విచ్ ఆర్ యాజ్ ఫాలోస్. అవి ఏంటంట అంటే చూద్దాం. ఒకకన్నా ఎక్కువ యూనియన్స్ ఉన్న చోట ఏదైతే రిజిస్ట్రేషన్ తర్వాత 1 year ఫంక్షనింగ్ అవుతూ ఉంటుందో దాన్ని చేస్తారు. 15% కన్సర్న్ ట్రేడ్ యూనియన్స్ వారు మెంబర్స్ ఉండాలి. ఓకే రైట్. సో ఈ పాయింట్స్ తో మనం అంత ముందుగా చేస్తాం. రికగ్నైజ్ యూనియన్స్ రైట్స్. సో ఇవన్నీ కూడా సార్ ఇందులో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఏం లేదు. ఇట్స్ వెరీ దాన్ని ఏమంటారు మెమొరైజ్డ్ బేస్డ్ క్వశ్చన్స్. సో మీకు నేను స్ట్రాంగ్గా చెప్తాను, నా మెటీరియల్ యూ కెన్ స్పీక్ నీతో మాట్లాడుతూ ఉంటుంది అన్నమాట నా మెటీరియల్. ఓకే అట్లా రాసుకున్నాను నేను. సో ఆ నేపథ్యం చదివితే మీకు అర్థమవుతుంటుంది కదా ఏంటి ఈ పాయింట్ ఎందుకు వచ్చింది మీకు అనేది. సో దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది స్ట్రాటజీస్ టు ప్రిపరేషన్ ఆఫ్ నోట్స్. సో whenever we are in revision point, at that time we cannot get any doubt. డౌట్ రాకూడదు, అబ్బా ఇది ఎందుకు రాసింది ఈ పాయింట్ ఇక్కడ అని రాకూడదు. సో అట్లా నోట్స్ ప్రిపరేషన్ చేసుకోవాలి. ఓకే సో ఏదో నోట్స్ రాస్తున్నామంటే పెన్ను పేపర్ తీసుకొని అంత టైం వేస్ట్ ప్రోగ్రామ్స్ పెట్టుకోకూడదు. ఓకే ఆ నోట్స్ ఒక 10 సంవత్సరాల తర్వాత కూడా నీతో మాట్లాడాలి. సో ఐ థింక్ మై నోట్స్ దాదాపు ఒక 7-8 సంవత్సరాలు అవుతుంది, అయినా కానీ ఈ రోజున ఇంత కాన్ఫిడెంట్గా అర్థమవుతుందంటే దట్ ఈస్ ద వే, ద స్టాండర్డ్ వే ఆఫ్ ప్రిపరేషన్ ఆఫ్ నోట్స్. ఇది నా స్ట్రాటజీ అండి, ఇది మీరు ఇంతే చేయమని చెప్పి నేను అనట్లే. యూ కెన్ ఫాలో యువర్ ఓన్ స్ట్రాటజీ. ఓకే రైట్. సో ట్రేడ్ యూనియన్ కాన్సెప్ట్ అది ఎంటైర్ హెచ్ఆర్ఎంలో కొంచెం డ్రై సబ్జెక్ట్ అండి. సో ఎందుకంటే ఏ ఏరియా నుంచి ఇస్తారో తెలియదు, అసలు ఎంత చదువుతున్నాం మనం, ఎక్కడి నుంచి ఇస్తారో తెలియదు. ఓకే అట్లా అనమాట. ట్రేడ్ యూనియన్స్ అప్రోచెస్ ఇది కూడా చాలా ఇంపార్టెంట్. చాలాసార్లు క్వశ్చన్స్ అడిగారు కాబట్టి ఇందులో ఆ సెట్లో ఉన్నటువంటి ఎగ్జామినేషన్లో తీసి రాశాను. సో టార్నీ బామ్ అనే ఆయన క్యాపిటలిజం చెప్పాడు. ఓకే మార్క్స్ అనే యాంటీ క్యాపిటలిజం చెప్పాడు. ఓకే గాంధీ సర్వోదయ చెప్పారు. ఓకే రాబర్ట్ హోయి సోషల్ సైకలాజికల్ అప్రోచ్ చెప్పారు. ఇది కొంచెం మెమరైజ్డ్ బేస్డ్ నాలెడ్జ్ అండి, కాబట్టి మీరు ఖచ్చితంగా అది గుర్తుపెట్టుకోవాలి. ఓకే అండర్స్టాండ్. నెక్స్ట్ ఇక ట్రేడ్ యూనియన్ కంప్లీట్ అయిపోయిందండి. ట్రేడ్ యూనియన్స్ ఆర్ కంప్లీటెడ్. ఓకే నెక్స్ట్ ద టాపిక్ ఈస్ కలెక్టివ్ బార్గెనింగ్. ఆల్మోస్ట్ మనం ఎండింగ్కి వచ్చేసాము. సో కలెక్టివ్ బార్గెనింగ్ ఆల్సో సేమ్, ఇట్ ఈస్ ఆల్సో some boring subject. Okay సో ఇది ఎట్లా చేయాలనేది ఒకసారి చూద్దాం. అండర్స్టాండ్. నెక్స్ట్ ద టాపిక్ కలెక్టివ్ బార్గెనింగ్. ఓకే ఇది ఎల్ఎం ప్రసాద్ నుంచి తీసుకున్నాను నోట్స్. ఇది ఎల్ఎం ప్రసాద్ అని కూడా ముందే రాశాను. ఒక్క నిమిషం అండి. ఇట్లాగా అంటే 2-3 బుక్స్ నుంచి మనం నోట్స్ ప్రిపేర్ చేస్తున్నాము. ఓకే ఇది ఎండింగ్ లో యాక్చువల్ వచ్చింది. సో కలెక్టివ్ బార్గెనింగ్స్ చాలా ఇంపార్టెంట్. సో we are getting topic useful for both ఏపీ సెట్ అండ్ యూఎస్ నెట్ అండి. డిఎల్కి ఇవ్వలేదు కానీ బట్ కాన్సెప్ట్ అయితే ఇంపార్టెంట్. ఓకే అకార్డింగ్ టు యోడర్ ద టర్మ్ ఇండస్ట్రియల్ రిలేషన్స్ రిఫర్స్ టు ద రిలేషన్షిప్ బిట్వీన్ మేనేజ్మెంట్ అండ్ ఎంప్లాయీస్. సో ఈ మేనేజ్మెంట్ ఒకరు అవుతారు, ఒక సైడ్ అవుతారు, నెక్స్ట్ ఎంప్లాయీస్ ఒక సైడ్ అవుతారు. సో వీళ్ళకి మధ్య సంబంధించినటువంటి రిలేషనే ఇండస్ట్రియల్ రిలేషన్స్. ఓకే అమాంగ్ ఎంప్లాయీస్ అండ్ దేర్ ఆర్గనైజేషన్ దట్ అరైజెస్ అవుట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్. సో ఇందులో పార్టీస్ టు ఇండస్ట్రియల్ రిలేషన్స్, ఎంప్లాయర్ అంటే ఉద్యోగం ఇచ్చేవాడు,
ఈ గుర్తుపెట్టుకోండి, కొంతమంది డిగ్రీ పిల్లలు ఉన్నారు కాబట్టి చెప్తున్నాను. చివరిలో ఈఆర్ వస్తే వాళ్ళు చేసేవాళ్ళని అర్థం, ఇచ్చేవారు. చూడండి, డాక్టర్ వైద్యం చేసేవాడు, లెక్చరర్, టీచర్, ఈఆర్ వస్తుంది చూసారా, అట్లా ఎంప్లాయర్, సో ఉద్యోగం ఇచ్చేవాడు. నెక్స్ట్ ఎంప్లాయీ, డబుల్ ఈ వస్తే సర్వీస్ తీసుకునే వాళ్ళు అని అర్థం. అట్లా ఇదొకటి గుర్తుపెట్టుకొని ఇది అర్థమైపోద్ది. అనవసరంగా ఇది గుర్తుపెట్టుకొని సరే డాక్టర్ ఈ అంటే డాక్టర్ వైద్యం తీసుకునే వాళ్ళ, లెక్చర్ ఈ అంటే వినే వాళ్ళ, ఇట్లాంటివి వస్తాయి. అట్లేం కాకుండా ఇది ఒకటి చూసుకోండి. నెక్స్ట్ సో గవర్నమెంట్ కూడా ఇన్వాల్వ్ అయి ఉంటుంది పార్టీస్లో, చాలా ఇంపార్టెంట్ అండి ఇది. సో మనం బేసికల్గా ఇండస్ట్రియల్ రిలేషన్స్ గవర్నమెంట్ తీసేస్తాం. ఎందుకు వస్తుంది సార్ గవర్నమెంట్, రాదు కదా, మన కామన్ సెన్స్ చెప్తుంది అనమాట, ఓ ఎందుకు రాదు కదా అని. సో అలాగే కదా మనం మ్యాక్సిమం బిట్స్ పెడతాము. సో అందుకు అప్రోచెస్ టు ఇండస్ట్రియల్ రిలేషన్స్. నెక్స్ట్ సైకలాజికల్ అప్రోచ్. ఏమంటే ఇవన్నీ కూడా చూడండి, ఎంప్లాయీస్కి ఎంప్లాయర్కి కాబట్టి వాళ్ళిద్దరు మనుషులే, ఓకే, వాళ్ళకి సంబంధించినవే ఉంటాయి ఇక్కడ. సో సార్ ఇండస్ట్రియల్ రిలేషన్స్ సైకలాజికల్ ఎట్లా వస్తుంది, అసలు మీరు ఎలా చెప్తున్నారు, అసలు ఏంటి, ఇది కొద్దిగా స్ట్రాంగ్గా ఆలోచిస్తే అలా వస్తాయి. సో అందుకని మీకు ముందుగా క్లారిటీ కోసం నేను ఇట్లా చెప్పదలుచుకున్నాను. సో దే ఆర్ హ్యూమన్ బీయింగ్స్, హెన్స్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ షుడ్ బి రిఫ్లెక్ట్ దేర్. అందుకనే సైకలాజికల్ అప్రోచ్. ఓకే, నెక్స్ట్ సోషియలాజికల్ అప్రోచ్. సో యూనిటరీ అప్రోచ్ అన్నారు దీన్ని, చూడండి. నెక్స్ట్ సిస్టమ్స్ అప్రోచ్ అన్నారు. వివి గిరి అప్రోచ్ చాలా ఇంపార్టెంట్ ఉండే, ఇది డిఎల్లో కూడా ఎగ్జామినేషన్ వచ్చింది ఇది. నెక్స్ట్ గాంధీ అనే అప్రోచ్, తర్వాత హెచ్ఆర్డి అప్రోచ్, హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ అప్రోచ్. ఓకే, లైక్ ఇది ఇక్కడ వివి గిరి అప్రోచ్ ప్లూరలిస్టిక్ అప్రోచ్ కింద రాసినాము. నెక్స్ట్ మార్కిస్ట్ అప్రోచ్ కింద రాసాం, స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ అప్రోచ్ కింద రాసాం. సపరేటా కాదా, ఇవి నెంబర్స్ వేసాం అనేది సపరేట్ అయితే కొంచెం డౌట్ ఉంది, విల్ క్లారిఫై నెక్స్ట్ క్లాస్. చూస్తాను నేను ఏ పుస్తకం రాసినాము కూడా తెలియదండి. ఓకే, ఇలా ఇది ఇలా పెట్టాలా లేకపోతే ఇది ఇలా కలిపి చదువుకోవాలని చెప్తాను. సైకలాజికల్ అప్రోచ్, అకార్డింగ్ టు దిస్ అప్రోచ్ మీన్స్ the conflicting intersects aspiration, goals, motives, okay, and perceptions of different groups of individual operating within and reacting to given social, economic, political environment. మనిషి మెదడుకు సంబంధించి ఏదైతే ఉందో అన్ని అక్కడ వచ్చాయి చూడండి. సో దానికి సంబంధించింది. సో ఇంపార్టెంట్ చూడండి పాయింట్ ఇక్కడ, ద పర్సెప్షన్స్ ఆఫ్ ఎంప్లాయీస్, వర్కర్స్ అండ్ ట్రేడ్ యూనియన్స్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ వన్ అనదర్. బాగా గుర్తుపెట్టుకోవాలి, ద పర్సెప్షన్స్ ఆఫ్ ఎంప్లాయర్స్, వర్కర్స్ అండ్ ట్రేడ్ యూనియన్స్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ వన్ అనదర్. అంటే ఒకరికి సంబంధమే ఉండదు. సో అందుకే కదా ఇవి వస్తాయి. ఓకేండి. నెక్స్ట్ వివి గిరి అప్రోచ్. ఇదేంటంటే శ్రీ వివి గిరి, లేట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, హీ గేవ్ యాన్ అప్రోచ్ టు సెటిల్ ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్. ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్ ని కట్ చేయడానికి ఆయన ఏమి ఇచ్చారంట, ద ఎసెన్స్ ఆఫ్ దిస్ అప్రోచ్ ఈస్ ఇంటర్నల్ సెటిల్మెంట్ ఇన్ ప్రిఫరెన్స్ టు కంపల్సన్, బలవంతంగా చేయాల్సిందే, ఫ్రమ్ అవుట్ సైడ్ అండ్ వాలంటీర్ అట్రిబ్యూషన్ అండ్ కలెక్టివ్ బార్గెనింగ్ రాదర్ దాన్ కంపల్సరీ అట్రిబ్యూషన్. సో ఈయన ఏం చెప్తారు, కంపల్సరీ మీరు ఇదిగోండి మనం ఈ సమస్య వచ్చింది కాబట్టి ఇద్దరు మీరు నేను ఈ ఇంటికి వస్తాను, నువ్వు ఆ ఇంటికి రావాల్సిందే, ఎందుకంటే ఈ ఇంటికి వస్తున్నాను కాబట్టి. ఓకే, ఏదో ఇష్యూ వచ్చిందండి, ఆ మేనేజ్మెంట్ వాడు వచ్చి ఓకే నేను ఇక్కడ ఇంత ఇస్తున్నాను కాబట్టి నువ్వు దానికి ఒప్పుకోవాలి, మళ్ళీ ఒప్పుకోవడం కుదరదు, అదొక దాన్ని మిమ్మల్ని తీసేస్తాను. అలాంటి సిచ్యువేషన్ నుంచి ఉన్న దాంట్లో అప్పుడు ఏమి ఇచ్చారంటే వివి గారి అప్రోచ్, ద ఎసెన్స్ ఆఫ్ దిస్ అప్రోచ్ ఈస్ ఇంటర్నల్ సెటిల్మెంట్ ఇన్ ప్రిఫరెన్స్ టు కంపల్సన్. సో ఇంటర్నల్ సెటిల్మెంట్ ఇన్ ప్రిఫరెన్స్ టు కంపల్సన్ ఫ్రమ్ అవుట్ సైడ్ అండ్ వాలంటరీ అట్రిబ్యూషన్ అంటే కలెక్టివ్ బార్గెనింగ్ రాదర్ దాన్ కంపల్సరీ అట్రిబ్యూషన్. సో ఒకరొకరు మాడుకొని చేయండి అని చెప్పిందే వివి గిరి అప్రోచ్. నెక్స్ట్ తాతయ్య గారి అప్రోచ్, గాంధీయన్ అప్రోచ్, ద అప్రోచ్ బేస్డ్ ఆన్ ద ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ట్రూత్, నాన్ వైలెన్స్ అండ్ నాన్ ప్యాషన్. ఓకే, ఈ గాంధీ గారు ఇచ్చినటువంటి భావాలు. సో అట్లా గుర్తుపెట్టుకోవాలి మీరు, చాలా ఇంపార్టెంట్ ఇవి. ఎలా గుర్తుపెట్టుకుంటారో మరి. వర్కర్స్ కెన్ రిసార్ట్ టు సత్యాగ్రహ టు హ్యావ్ దేర్ గ్రీవెన్సెస్ రిడ్రెస్డ్. ఓకే, చూడండి సత్యాగ్రహం చేయమంటున్నారు గాంధీజీ గారు. గాంధీజీ యాక్సెప్టెడ్ ద వర్కర్స్ రైట్ టు గో ఆన్ స్ట్రైక్ బట్ దే షుడ్ ఎక్సర్సైజ్ దిస్ రైట్ ఇన్ పీస్ఫుల్ అండ్ నాన్ వైలెంట్ మ్యానర్. గాంధీ గారు స్ట్రైక్ చేయమని చెప్పినారు, ఓకే, కానీ అది ఎట్లా ఉండాలి, వైలెన్స్ ఉండకూడదు, ట్రూత్ ఉండాలా అని చెప్పడం జరిగింది.
ఓకే, ఆర్ యు ఆల్ ఫాలోయింగ్? డ్రై సబ్జెక్ట్ ఉందా? బోర్ కొట్టేస్తుందా? చెప్తున్నాను కదా, పెర్ఫార్మ్ ఐ మీన్ హెచ్ఆర్లో కొంచెం ఏంటిది అన్నట్టు అనిపించే సబ్జెక్ట్ ఏంటంటే పెర్ఫార్మెన్స్ ఆఫ్ ఇది ఒకటి, సారీ పెర్ఫార్మెన్స్ ఆఫ్ చాలా ఇంట్రెస్టింగ్ అది, ఈ ఇండస్ట్రియల్ రిలేషన్స్. నెక్స్ట్ హెచ్ఆర్డి అప్రోచ్. ఓకే, ఇది ఒకటి చదివేసి నెక్స్ట్కి వెళ్తాం. ద హెచ్ఆర్డి అప్రోచ్ రికగ్నైజ్ ఎంప్లాయీస్ యాజ్ ద గ్రేటెస్ట్ అసెట్ ఇన్ ఏ ఆర్గనైజేషన్. సో హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్, నువ్వు ఏమంటే హ్యూమన్ రిసోర్స్ డెవలప్ చేసుకోవా, వాళ్ళ ప్రాబ్లమ్స్ అని పోతాయి అని చెప్పగలిగేది ఈ అప్రోచ్ అనమాట. ఓకే, ఎందుకంటే ఎంత డ్రై సబ్జెక్ట్ అయినా ఎంతైనా మన డిఎల్ సిలబస్లో ఉంది కాబట్టి సచ్చినట్టు చేసుకోవాల్సిందే, చదవాల్సిందే. సో వీటికి మెటీరియల్ ఎక్కడ దొరకదు. ఐ థింక్ మీరు తయారు చేసుకోవడం చాలా టైం పడుతుంది, అదేదో రెడీమేడ్గా ఉంది కదా. ఫార్మ్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ డిస్కోర్స్, స్ట్రైక్స్, లాక్అవుట్స్, ఘేరో, పికెటింగ్, బాయ్కట్. ఇది ఒకసారి అడిగారండి, ఒక క్వశ్చన్ అడిగారు, అసలు ఏ దేని కిందకి వస్తాయి అనేది. ఓకేనా? ఓకే, స్ట్రైక్ ఎకనామిక్స్, స్ట్రైక్ అంటే ఏంటి, మేము పని చేయం కాబట్టి మూవ్ అవ్వదు. లాక్అవుట్స్ జనరల్, సింపథెటిక్ లాక్అవుట్ అంటే ఏంటి, ఒకడు కూర్చుంటాడు, నేను కూడా పోయి కూర్చుంటా స్ట్రైక్లో. ఈ స్ట్రైక్లో ఆమె నిర్హారిస్తే మద్దతు పలుకుతాం కదా, అది సింపథెటిక్. నెక్స్ట్ గేర్, సిట్ డౌన్, పికెటింగ్, స్లో డౌన్, పెన్ డౌన్ కూడా అంటారు, బాయ్ కటింగ్, లైటనింగ్, హంగర్. లైట్నింగ్ అంటే ఏంటి, ఉన్న ఫలంగా చేస్తారు అనమాట, సడన్ గా చేస్తారు, ఇంకేం లేదు, సడన్ గా చేస్తే లైట్నింగ్ అంటే బాయ్ కట్ చేస్తారు. ఓకే, ఈ చాలాసార్లు అడిగారు క్వశ్చన్స్, స్ట్రైక్ అంటే ఏంటి, ఓకే, స్ట్రైకుల రకాలు ఏంటి. ఓకే, సో ఇవన్నీ మీరు తెలుగులో రాశాను, బాగా చాలా క్యాచీగా ఉంటాయి పాయింట్స్. ఇది లైట్నింగ్ అకస్మాత్తుగా చేపట్టి స్ట్రైక్, పిడుగులా పడుతుంది అన్నమాట. నెక్స్ట్ లాక్అవుట్స్. నెక్స్ట్ పికెటింగ్. సో ఇవన్నీ మీరు చదివితే అర్థమయ్యాయండి. మనం we need to go further more. మీరు సిలబస్ అండి, అంతే, మీరు వేరేది కాదు. సిలబస్లో వన్ ఆఫ్ ది పాయింట్స్కి ఇస్తే చాలు, ఇంకా దాన్ని ఇంకా ఏం చేయాలి, హెడ్డింగ్ పెట్టి నీట్గా దీని తాలూకు ఓవర్వ్యూ మొత్తం చదువుకొని చేస్తానన్న ఒక దృక్పథం మీలో ఉండాలి. ఓకే, సో అప్పుడు మనం ఇది ఉంటుంది చూడండి, ట్రేడ్ యూనియన్స్ అండ్ కలెక్టివ్ బార్గెన్స్. సో ఇంత మంచి పేరు ఇక్కడ పెట్టుకుంటే మనం నోట్స్ తయారు చేసుకోకుండా చదువుకుంటామా, లేదు కదా. సో అంత ఇంపార్టెంట్ అనమాట. సో ఇంపార్టెంట్ స్టార్టింగ్ పాయింట్స్ చాలా ఇంపార్టెంట్ అండి, అవి ఉన్నటువంటి నిర్వచనాల్లోనే బోల్డ్ అంత సబ్జెక్ట్ మనకు వస్తుంది. సో కలెక్టివ్ బార్గెనింగ్ ఇస్ కన్సర్న్డ్ విత్ ద రిలేషన్ బిట్వీన్ ట్రేడ్ యూనియన్స్, రిప్రజెంటేటివ్స్ ఆఫ్ వర్కర్స్. ట్రేడ్ యూనియన్ అంటే ఎవరు, వర్కర్స్కి సంబంధించింది, అండ్ ద మేనేజ్మెంట్. రిప్రజెంటేటివ్స్ ఆఫ్ ఎంప్లాయర్స్, రెండు పదాలండి. రిప్రజెంటేటివ్స్ ఆఫ్ ఎంప్లాయర్స్ అంటే యజమానులు వీళ్ళు, ఓకే, వీళ్ళు యజమానులు. సో ఇంకొకళ్ళు ఎవరున్నారు, యజమానులు అంటే వర్కర్స్ కదా ఉండాల్సింది, సో వాళ్ళు ఎవరు, ట్రేడ్ యూనియన్స్. సో ట్రేడ్ యూనియన్స్కి అలాగే మేనేజ్మెంట్కి మధ్య ఉండేదే కలెక్టివ్ బార్గెన్స్. ద నేమ్ ఇట్ ఈస్ సేస్ దట్ కలెక్టివ్లీ బార్గెనింగ్. ఇక్కడికి వచ్చి ఓకే, నువ్వు ఇలా చేయి, నువ్వు ఇలా చేయి, ఇలా చేయి, ఇలా చేయి అని చెప్పి ఒక మాటగా వచ్చేసి ఒకటైపోయి, ఓకే, కంపెనీ గ్రోత్కి పాటుపడడం, అందుకు ఉపయోగపడుతుంది కలెక్టివ్ బార్గెనింగ్. ఓకేనా. సో ఉద్యోగస్తులు, ప్రతినిధులు, అలాగే యాజమాన్య మధ్య ఉండే సంబంధాన్ని కలెక్టివ్ బార్గెనింగ్స్ అంటారు. ఇంపార్టెంట్ అది, ఇట్ ఈస్ నాట్ ఏ డిక్రీ, వాళ్ళు ఇచ్చేది తీర్పు నిర్ణయం కాదు, అది జస్ట్ ఒక ఇది అనమాట, అంతే. వాళ్ళ యొక్క ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి చేసే అన్ని కూడా వాళ్ళ యొక్క డిమాండ్స్, ఓకే, వాళ్ళ ఇంట్రెస్ట్, వాళ్ళ ఇది వాళ్ళ రైట్స్ అవి చేసుకోవడానికి చేసేటటువంటి కేవలం నార్మల్గా ఉండేది. ఓకే, ఇట్ రిప్రజెంట్స్ వాలంటరీ కన్సలేషన్ అండ్ వాలంటరీ అట్రిబ్యూషన్ అండ్ నెవర్ ఏ కంపల్సరీ అడ్జుడికేషన్. కొన్ని పదాలు చాలా ఇంపార్టెంట్ ఇక్కడ, కాన్సలేషన్, వాలంటరీ, ఆర్బిట్రేషన్. ఓకే, కాన్సలేషన్, ఆర్బిట్రేషన్, అడ్జుడికేషన్, ఈ పదాలు కొంచెం దగ్గరగా ఉంటాయి, మీరు గూగుల్ చేసుకొని పదాలు అర్థం చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఫీచర్స్, గ్రూప్ కలెక్టివ్ యాక్షన్స్ ఉంటాయి ఇందులో, కంటిన్యూస్ ప్రాసెస్ ఉంటుంది, స్ట్రెంగ్త్ ఉంటుంది ఎవరికి ఇద్దరికి, ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది, వాలంటరీ ఉంటుంది, డైనమిక్ ఉంటుంది, ఎప్పటికంటే అప్పుడు మారుతూ ఉంటుంది, పవర్ రిలేషన్షిప్స్ ఉంటాయి. నెక్స్ట్ బై పార్షియల్ ప్రాసెస్ అంటే ఇద్దరే ఉంటారు వాళ్ళు. ఓకే,
సో బార్గెనింగ్ టైప్ సేమ్ ఉంటుంది. సో అకార్డింగ్ టు రిచర్డ్ E. వాల్టన్, రాబర్ట్ B. McRae, a collective bargaining process generally consists of 4 types of activities. సార్ ఇది బాగా అర్థం చేసుకోవాలి. DIAI అని గుర్తుపెట్టుకోండి. DIAI, ఓకే, డిస్ట్రిబ్యూటివ్, ఇంటిగ్రేటివ్ అండ్ యాటిట్యూడినల్, నెక్స్ట్ ఇంట్రా ఆర్గనైజేషనల్. ఈ 4 ఉంటేనే, ఈ 4 ఉంటాయి అసలు మార్కెటింగ్ లో. సో డిస్ట్రిబ్యూటివ్ దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేసినాము. సో ఇట్ ఇన్వాల్వ్స్ హ్యాగ్లింగ్ ఓవర్ ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ సర్ప్లస్. నచ్చు బేరం అంటే ఏంటి? నచ్చే వరకు వాళ్ళు ఏదైతే అనుకుంటున్నారో హ్యాగ్లింగ్ ఓవర్ ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ సర్ప్లస్. సో అండర్ ఇట్ ఈస్ ద ఎకనామిక్ ఇష్యూస్ లైక్ వేజెస్, సాలరీస్ అండ్ బోనస్ ఆర్ డిస్కస్డ్ ఇందులో డిస్ట్రిబ్యూటివ్ బార్గెనింగ్ లో. అసలు మీకు జీతం ఎంత ఇస్తాం, వాళ్ళు ఏమో పెంచమంటారు, మాకు ఇక్కడ వర్క్ హార్డ్ అయిపోతుందండి, మాకు ఇక్కడ కావాలని అడుగుతారు. వాళ్ళేమో లేదు లేదండి ఇలా కాదు, చూస్తున్నారు కదా కంపెనీ పరిస్థితిలో ఉంది, సో ఇట్లా ఇలా మాట్లాడుకుంటే దాన్ని హాగ్లింగ్ అంటారు. సో దాన్ని డిస్ట్రిబ్యూటివ్ కింద చెప్పడం జరుగుతూ ఉంది. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఇంటిగ్రేటివ్ బార్గెనింగ్. నేమ్ ఇట్ మీన్స్ ఇంటిగ్రేటివ్ గా, సో ఎవరికి ఇబ్బంది లేకుండా అంత కలుపుకోలుగా ఉండి అగైన్ గా కంపెనీ డెవలప్మెంట్ కోసం చేసింది. నెక్స్ట్ యాటిట్యూడినల్ స్ట్రక్చరింగ్. దిస్ ఇన్వాల్వ్స్ షేపింగ్ అండ్ రీషేపింగ్ సమ్ యాటిట్యూడ్స్ లైక్ ట్రస్ట్, డిస్ట్రస్ట్, ఓకే, ఫ్రెండ్లీనెస్, హాస్టిలైటింగ్. ఎవరి మధ్య? లేబర్కి దీని మధ్య. కొంతమంది చూడండి, చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి యాటిట్యూడినల్ స్ట్రక్చరింగ్ అంటే. కొంతమంది ఆఫీస్లో లేదా ఇతర ఆర్గనైజేషన్స్లో ఎప్పుడైనా వాళ్ళ రూల్ చాలా చిన్నది, బట్ దే ఇన్ఫ్లుయెన్స్ వాట్ నాట్ అన్నట్టు ఉంటుంది. ఓకే, సో అక్కడ ఏంటి, ఇప్పుడు వాళ్ళతో ఉన్నప్పుడు కొన్ని పనులు చాలా ఈజీగా అవుతాయి ఇన్ఫార్మల్గా. సో అలాంటి దానికి సంబంధించింది ఇది. యాటిట్యూడ్ సెక్షన్ గురించి కొంచెం ఎలాబరేట్ గా రాసినటువంటి ఇది చూస్తున్నారు మీరు. ఆ తర్వాత నెక్స్ట్ కన్సెంట్ అవార్డ్స్. సో ఇవన్నీ ఇవేంటంటే ఈ చేసేటప్పుడు బార్గెనింగ్ చేసేటప్పుడు ఏమేమి జరుగుతాయి అనే విషయం గురించి కొంచెం డీటెయిల్డ్ గా చెప్పడం జరిగింది. యూ కెన్ గివ్ వన్ రీడింగ్ దట్. ద ప్రాసెస్ ఆఫ్ కలెక్టివ్ బార్గెనింగ్. The whole process of collective bargaining takes place mainly in 2 stages. ఒకటి నెగోషియేషన్స్, నెక్స్ట్ ఇంప్లిమెంటేషన్స్. చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. నెగోషియేషన్ అంటే ఏంటి? రాజీ పడ్డం, రాజీకి రావడం. సో వచ్చిన తర్వాత మాట్లాడుకుంటారు, మాట్లాడిన తర్వాత అది ఇంప్లిమెంట్ చేయలేదనుకో అగైన్ మాట్లాడుకుని ప్రయోజనం. కాబట్టి రెండో స్టేజ్ చాలా ఇంపార్టెంట్, దట్ ఈస్ ఇంప్లిమెంటేషన్. కలెక్టివ్ బార్గెనింగ్ ఈజ్ నాట్ ఏ టెంపరరీ అకామిడేషన్ బట్ ఈజ్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్. ఏదో ఒక సమస్య వచ్చింది, మేము అడ్రస్ చేసాము, మాది అయిపోయింది అని చెప్పేదానికి లేదు. ఓకే, ద ఫాలోయింగ్ స్టెప్స్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద కలెక్టివ్ బార్గెనింగ్ ప్రాసెస్. చాలా ఇంపార్టెంట్ అండి ఇది. ఓకే, ఎప్పుడైనా కానీ ఎక్కడైనా కానీ ప్రాసెస్ అని వస్తే మీకు ఎగ్జామినేషన్ ఆబ్జెక్టివ్ క్వశ్చన్ అడగడానికి స్కోప్ ఉందని మీకు ముందు తెలియాలి. అందుకే అవి ఇంపార్టెంట్లు అవుతాయి. ఓకేనా, సో ఆ ప్రాసెస్ తెలిసిందనుకో నీకు ఆ సబ్జెక్ట్ ఉన్నట్లు లెక్క కదా, అందుకని ఇట్లాంటి బిట్స్ వస్తాయి. సో మనకు తెలుసు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ప్రాబ్లము, ప్రిపరేషన్ ఫర్ నెగోషియేషన్, రాజీ పడడం లేదా సంధి కుదర్చడం, నెగోషియేషన్ ప్రొసీజర్ చూస్తాము, అయిపోయిన తర్వాత ఇంప్లిమెంటేషన్ చేస్తాం. ఇది సీక్వెన్స్ గా పెట్టమని ఇస్తారు మీకు ఆన్సర్ క్వశ్చన్స్. ఓకే, నెక్స్ట్ ఫంక్షన్స్ ఆఫ్ కలెక్టివ్ బార్గెనింగ్. అకార్డింగ్ టు ఆర్థర్ బి బట్లర్, కలెక్టివ్ బార్గెనింగ్ పెర్ఫార్మెన్స్ 3 ఇంపార్టెంట్ ఫంక్షన్స్. ఏంటంటే ఒకటి టెక్నిక్స్ ఆఫ్ లాంగ్ రన్ సోషల్ చేంజ్. చాలా ఇంపార్టెంట్ చూడండి, అసలు ఏం చేస్తుంది కలెక్టివ్ బార్గెనింగ్ అంటే టెక్నిక్స్ ఆఫ్ లాంగ్ రన్ సోషల్ చేంజ్ అవ్వాలి. నెక్స్ట్ పీస్ ట్రీటీ బిట్వీన్ 2 పార్టీస్ ఇన్ కంటిన్యూయల్ కాన్ఫ్లిక్ట్. పీస్ ట్రీటీ అంటే సంధి అనమాట, ట్రీటీ అంటే. సో ఎవరికి గొడవ ఆడుకునే మధ్య వాళ్ళకి సెట్ చేయడం అనమాట. నెక్స్ట్ సిస్టమ్ ఆఫ్ ఇండస్ట్రియల్, నెక్స్ట్ జూరిస్ప్రుడెన్స్. సిస్టమ్ ఆఫ్ ఇండస్ట్రియల్ జూరిస్ప్రుడెన్స్ అంటే ఏంటి? అసలు ఒక రకమైనటువంటి న్యాయము అన్యాయము అనేది ఒక రకంగా ఉండదు కదా, న్యాయంగా ఉండాలి అనేది. సో అది కూడా కలెక్టివ్ బార్గెనింగ్స్ లో వస్తుంది. అకార్డింగ్ టు సెల్జీ పెర్ల్మాన్, ఆయన ఏం చెప్తున్నాడంటే ఇట్ ఈస్ ఏ టెక్నిక్ వేర్ బై అన్ inferior social class or group
exerts a never slacking persons for a bigger share in the social sovereignty as well as more wealth security and liberty for individual members. Collective bargaining manifests itself equal in politics, okay, legislation, count and legislation, government administration, religion education and propaganda. సో కలెక్టివ్ బార్గెనింగ్ వల్ల ఇంత వస్తుంది అంటున్నారు అనమాట. ఏంటి, ఎవరైతే తక్కువ ఉన్న వాళ్ళ మీద సోషల్ సార్వభౌమత్వాన్ని గురించి అందరికీ అనుభవించాలి కదా. సో అక్కడ ఏదైతే తగ్గిందో దాన్ని ఫుల్ఫిల్ చేస్తుంది అని అంటున్నారు ఇక్కడ ఈయన. నెక్స్ట్ ఎసెన్షియల్ ఆఫ్ సక్సెస్ఫుల్ బార్గెనింగ్ లో ఏముంటుంది, ఫేవరబుల్ పొలిటికల్ క్లైమేట్ ఉండాలి. చాలా ఇంపార్టెంట్ అండి ఇది. కలెక్టివ్ బార్గెనింగ్ నువ్వు అన్నమాట నెరవేరాలి, వాళ్ళిద్దరు గొడవడుకోకుండా ఉండాలంటే ఏం చేయాలి, ఫస్ట్ పొలిటికల్ క్లైమేట్ బాగుండాలి ఎక్కడైనా కానీ దేనికైనా కానీ. స్ట్రాంగ్ అండ్ స్టేబుల్ యూనియన్స్ ఉండాలి ఒక పక్క సైడ్ నుంచి. అండ్ ఏదో మనం లాబింగ్ చేస్తే సంథింగ్ మనం ముట్ట చెప్తే చాలు వాళ్ళు సైలెంట్ అయిపోతారు మనని, అలా ఉండకూడదు. సో ట్రేడ్ యూనియన్స్ అంటేనే ఎంప్లాయీ సంబంధించింది కాబట్టి స్ట్రాంగ్ ఉండాలి. నెక్స్ట్ రికగ్నేషన్ ఉండాలి ఎక్కడ యాక్ట్లో. విల్లింగ్నెస్ టు గివ్ అండ్ టేక్ అంటే ఏంటి, సమస్యని తీసుకోవడం ఉండాలి, నెక్స్ట్ హెల్ప్ చేసే తత్వం ఉండాలి. నెగోషియేట్స్ అథారిటీ, నెక్స్ట్ ఫెయిర్ ప్రాక్టీస్ ఉండాలి, పాజిటివ్ యాటిట్యూడ్ ఉండాలి, కంటిన్యూస్ డైలాగ్ ఉండాలి, అవైలబిలిటీ ఆఫ్ డేటా ఉండాలి. డేటా లేకుంటే ఏమన్నా అర్థం మనం, అందుకని. ఇక ఇండియన్ సినారీలోకి వస్తే collective bargaining was introduced in India for the first time in 1952. A larger majority of disputes were resolved through this mechanism. అదే చాలా అయినాయి అంటే. ఓకే, ఎన్నియో అప్పుడు ఉన్నాయి, కొన్ని రాశాను నేను. ఓకేనండి. సో నెక్స్ట్ ఫ్యాక్టర్స్ ఇన్హిబిటింగ్ కలెక్టివ్ బార్గెన్స్ అంటే ఎంప్లాయర్స్ రిలక్టెన్స్, మల్టిపుల్ యూనియన్స్ ఉండడం వల్ల, నాన్ రికగ్నిషన్ ఉంటాయి, వీకెన్ యూనియన్స్ అంటే ఎందుకు మనకి కలెక్టివ్ ఇది పాడైపోతాయి, కలెక్టివ్ బార్గెన్స్ ఎందుకు పోతాయి అన్నందుకు అదన్నమాట. నెక్స్ట్ ఎల్ఎం ప్రసాద్ నుంచి కూడా బుక్ లో నుంచి తయారు చేసిన మెటీరియల్ ఇది కలెక్టివ్ బార్గెన్స్. సో ఇప్పుడు చదువుకున్నదే మళ్ళీ వీళ్ళు ఏం చెప్పారు అనేది కూడా చేస్తాం. సో కలెక్టివ్ బార్గెన్స్ నీడ్ ఎందుకు, మేనేజ్మెంట్ ఏకపక్ష నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఎంప్లాయీ కార్యాలయాల పట్ల విముఖత ఉంటాయి. అలాంటప్పుడు ఆ విధానం స్థానంలో ఏం చేస్తాం, బైలాటరల్ డెసిషన్ మేకింగ్ ప్రాసెస్ జరుగుతుంది. సో అదే దీన్ని సిబి అంటే కలెక్టివ్ బార్గెనింగ్, నాట్ క్యాపిటల్ బడ్జెటింగ్. ఓకే, సో కలెక్టివ్ బార్గెనింగ్ ఇన్ ఇట్స్ ప్రెజెంట్ ఫార్మ్ సిబి సర్వ్స్ ఏ నెంబర్ ఆఫ్ పర్పసెస్. దే ఆర్, సో దేనికి చేస్తున్నాయో ఇది. So CB process, one company, one union, one company, several unions, several companies, several unions, several unions, several companies. ఇది presentation combination లాగా. ఓకే, ఇది ఆల్రెడీ చదువుకుంటే ఎల్ఎం ప్రసాద్ బుక్ లో నుంచి ఏదైనా ఒక బిట్ మిస్ అయిపోద్దేమో ఎందుకు అని అన్న ఉద్దేశంతో తయారు చేసినటువంటి డాక్యుమెంట్. ఇక్కడ హ్యాండ్లింగ్ వచ్చింది మళ్ళీ. ఓకే, నెగోషియేషన్, ఇక్కడ చూడండి పైన 2 స్టెప్స్ అయిన తర్వాత 2 పార్టీస్ ఒకే దగ్గర కూర్చొని మాట్లాడదాం. నెగోషియేషన్ అంటే కూర్చొని మాట్లాడతాం, రాజీ పడ్డం. సో హ్యాగ్లింగ్ బార్గెనింగ్, నచ్చు బేరం అంటే వాళ్ళ ఇంటికి నచ్చుతుంది. తర్వాత బౌలరిజం, కంటిన్యూస్ బార్గెనింగ్. ఈ బౌలరిజం అనేది ఒకసారి గూగుల్ చేసి చూడండి మీరు తర్వాత క్లాస్ అయిన తర్వాత. చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్, మేము రాసింటాను ఇక్కడ. బౌలరిజం చదువుదాం ఒకసారి, ఇది రాయకుండా ఉంటాను. చూడండి బౌలరిజం చూడండి. Originator Limal Bowler, head of employers resolution department of GEC USA. In this method, the company itself takes an initiative to find out through comprehensive research and survey the needs of the employees. Based on the analysis of the findings, the company designs its own package based on the issues of bargaining. Then bowlerism antaru. In this method, the company itself takes an initiative to find out
త్రూ కాంప్రహెన్సివ్ రీసెర్చ్. మంచి పాయింట్ అండి బౌలరిజం అంటే. మీకు ఖచ్చితంగా ఇది వస్తది. రీసెర్చ్ రిలేటెడ్ కాబట్టి కలెక్టివ్ బార్గెనింగ్‌లో బౌలరిజం అనే కాన్సెప్ట్ ఏంటంటే, కంపెనీ వాళ్ళే ముందు ఒక రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ వింగ్‌లో మనకి మన ఎంప్లాయీస్ సంబంధించి ఏదైనా ఇష్యూస్ వస్తున్నాయేమో, రాబోతున్నాయేమో మీరే చూడండి. అయి వస్తే గనక మనం ముందు తెలుసుకొని అడ్రెస్ చేద్దాము. సో దట్ వాళ్ళు హ్యాపీగా ఉంటాం, మనం హ్యాపీగా ఉంటాం అనే కాన్సెప్ట్ బౌలరిజం అంటారు. అండర్‌స్టాండ్? అది. నెక్స్ట్ కంటిన్యూయస్ బార్గెనింగ్‌లో మనకు తెలుసు. నెగోషియేషన్ అగ్రీమెంట్ తెలుసు. రాటిఫికేషన్ అగ్రీమెంట్ తెలుసు. ఇంత కోసం వచ్చి ఇంత చేసుకోవడం. ఓకేనా? ఎఫెక్టివ్ కలెక్టివ్ బార్గెనింగ్ పర్క్విజిట్స్ ఏమంటే ఫేవరబుల్ పొలిటికల్ సోషల్ క్లైమేట్, స్టెబిలిటీ ఆఫ్ ట్రేడ్ యూనియన్స్, అప్రోచ్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ యూనియన్స్. ఇది చూడండి, ఈ పాయింట్ మనం ఇందాక చదువుకోలేదు. కాబట్టి ఇప్పుడు రెండోసారి రాసిన దాంట్లో చదువుకో. ఓకే, ఇది మళ్ళీ వేరే మారిపోయింది. సో దట్ ఇక్కడికి మనకి కలెక్టివ్ బార్గెనింగ్స్ కూడా కంప్లీట్ అయిపోయింది. సో ఇఫ్ యూ సీ ద సిలబస్ హియర్, యాజ్ ఆఫ్ నౌ వీ కవర్డ్ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్లో ఏమేమి చెప్పుకున్నామంటే, హెచ్ఆర్ ఫంక్షన్స్ చెప్పుకున్నాము, హెచ్ఆర్ ప్లానింగ్ చెప్పుకున్నాము, జాబ్ అనాలిసిస్ చెప్పుకున్నాము, రిక్రూట్మెంట్ చెప్పుకున్నాము. ఇది రిక్రూట్మెంట్ మెథడ్స్లో 1 or 2 మిస్ అయ్యాయి. నెక్స్ట్ జాబ్ ఎవల్యూషన్ చెప్పుకున్నాము. ఓకే, రిక్రూట్మెంట్ కాదు మిస్ అయ్యాయి, ట్రైనింగ్లో మిస్ అయినాయి. ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్ మెథడ్ చెప్పుకోవాలి. ఓకే, పెర్ఫార్మెన్స్ అప్రైజల్ ఉంది. నెక్స్ట్ ట్రేడ్ యూనియన్స్ అండ్ కలెక్టివ్ బార్గెన్స్ ఇప్పుడు చెప్పుకున్నాము. సో హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ పేపర్ కంప్లీట్ అయిపోయింది. అలాగే మీకు ఇప్పటికీ మేనేజర్ ఎకనామిక్స్ 1 or 2 క్లాసెస్లో మీకు కంప్లీట్ అవుతుంది. ఆ తర్వాత ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అకౌంటింగ్ కంప్లీట్ అయిపోయింది. 1, 2, 3 అయిపోయింది. అండర్స్టాండ్? సో నెక్స్ట్ మండే నుంచి ఒక నిమిషం.